ఈసారి ఏపీలో హోరాహోరీ పోరు తప్పదా? జనసేన టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య కురుక్షేత్రమే జరగనుందా? జనసేన టీడీపీల మధ్య కుంపట్టు రగిల్చేలా సోషల్ మీడియాలో వైసీపీ రెచ్చగొడుతోందా? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ వైసీపీ వైపు నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంతగా బాధపడాలనుకుంటే జనసేన నేతలు బాధపడతారు. కానీ పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం, పవన్పై విమర్శలు చేయడం వెనుక ఉన్న కీలక అంశం పవన్ కళ్యాణ్ను అభిమానించే వారి ఓట్లను టీడీపీకి పడకుండా చేయడం. పొత్తుల్లో ఎవరికైనా ఓట్ల బదలాయింపు కీలకం. రెండు పార్టీల్లో ఒకరిపై ఒకరికి వ్యతిరేకత పెంచడం ద్వారా ఓట్లు బదిలీ జరగకుండా చూడాలని అనుకుంటోంది వైసీపీ. అదే సమయంలో జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే ముందుగా వైసీపీకి ఎక్కువ లాభమన్న అంచనాలున్నాయి. పెద్దగా బలం లేని చోట కూడా పోటీకి సీటును తీసుకోవడం వల్ల ఆ అభ్యర్థిని సునాయాసంగా ఓడించవచ్చని వైసీపీ ప్లాన్ వేసుకుంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ పేరుతో ఐపాక్ 100 అకౌంట్లు సృష్టించి పవన్కు ప్రాణమిస్తాం, జగన్కు ఓటు వేస్తామని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇక వైసీపీ అనుకూల మీడియా సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎవరి క్రియేటివిటీ వాళ్లు చూపిస్తున్నారు. పొత్తులలో ఒకరిపై ఒకరికి అపనమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కరడుగట్టిన జన సైనికులు మాత్రం ఈసారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ బలమైన పాత్ర పోషిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జన సైనికులు పవన్ కళ్యాణ్ నేరుగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ టీడీపీకే మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా పవన్ మాటను శిరసా వహించి ఓట్ల బదిలీలో కీలకం కానున్నారు. కరడుగట్టిన జన సైనికులు అలా ఉంచితే మిగతా వారు ఓట్ల బదిలీకి కలిసొస్తారా అన్నదే ప్రశ్న. అయితే ఈలోపు ఎన్నికల నాటికి జన సైనికులను రెచ్చగొడుతూ కూటమి మధ్య ఓట్ల బదిలీని అడ్డుకోవాలన్న విధంగా వైసీపీ పావులు కదుపుతోంది. చూడాలి మరి వైసీపీ ఎత్తులను జనసేన టీడీపీ శ్రేణులు చిత్తు చేస్తాయా లేదా అన్నది. ఎన్నికల్లో జనసేన 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సీనియర్లు కోరుకుంటున్నారని, ఇదే విషయంపై తనకు సలహా ఇచ్చారని, గత ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించగలిగితే వారు అడుగుతున్నట్లు 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు అడిగేవాడినని పవన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. జనసేనకు సీట్లతో పనిలేదని, పొత్తులో భాగంగా లభించిన సీట్లలో గెలిస్తే చాలని చెప్పడం విశేషం. పొత్తులో భాగంగా దక్కిన సీట్లలో గరిష్టంగా గెలుచుకోవాల్సిన బాధ్యత జనసేనపై ఉందని, అందుకు మీరంతా కృషి చేయాలని జన సైనికులకు పవన్ పిలుపునిచ్చారు. ఏపీ భవిత కోసమే కూటమిలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ కొన్ని స్థానాలు కేటాయించాల్సి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే బీజేపీతో చర్చలు పూర్తయ్యాయని, ఆ పార్టీ కూటమిలో చేరిన తర్వాతే సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసమే తాను కూటమిలో చేరినట్టు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేనలో నిబద్ధత కలిగిన జన సైనికులందరికీ తగిన పదవులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడడమే ఈ కూటమి ముఖ్య ఉద్దేశమన్నారు పవన్. కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్తు కోసం జన సైనికులు అవమానాలు పడుతున్నారని, వారి దౌర్జన్యాలు, వేధింపులను భరిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీని ఈ రాష్ట్రం నుంచి దూరం చేయడమే జనసేన లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా జన సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం.
ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. మొత్తానికి పవన్ మాత్రం వైసీపీని గద్దెదించగలమన్న ధీమాతో ఉన్నారు. అయితే ఓట్ల బదిలీ మాత్రం జరిగితే జనసేన టీడీపీ లక్ష్యం తప్పక నెరవేరే అవకాశం ఉంది. అలా ఓట్ల బదిలీ జరగకుండా వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.